తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారికి కొత్త కాదు కేసులు. నిరాహార దీక్ష సావుతో చెలగాటమాడి ఈరోజు తెలంగాణ సాప్ ఇచ్చిన తర్వాత ఈ దొంగ కేసులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి నిరాచకమైన ఆయన దొంగ ఓటు నోటు కోసం పోయిన రేవంత్ రెడ్డి భయపడలేదు. ఎలాంటి తప్పు చేయని మరి కేటీఆర్ ఈరోజు ఎవరికి భయపడరు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా మన కేసీఆర్ ప్రభుత్వం పెట్టినట్టు ఇండ్లు కానీ ఎలాంటి పథకాలు కానీ ముందే ఉన్నాయి. ఈరోజు ఎక్కి 6 నెలలు కాలేదు మరి మన రేవంత్ రెడ్డి గారు అందరిని ఇబ్బందుల పాలు చేసి ఎంతో పిలిపిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ భయపడరు. వాళ్ళ కుటుంబంలో త్యాగాలు చేస్తూ ఆయన ఈరోజు తెలంగాణ కోసం సాధించిన ఘనత కేసీఆర్ గారు. ఆయన తర్వాత కేటీఆర్ గారు దాన్ని తరిపుచ్చుకొని ఎంతో పేద ప్రజలు చేసినట్టు అందరు ప్రజలు చూస్తున్నారు. ఈరోజు దొంగ కేసులు పెట్టి భయాందోళన చేస్తే వాళ్ళు ఎవరు భయపడరు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అంటే దొంగలోటు ఓటు ఎట్లుంటది అంటే గోడకేసిన సున్నాని కేసు దొంగలు లోపడుకుంటా చూడు అలాంటి పాలనలో పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన చేయని అసలు సీఎం కాదు. ఆయన ఎట్లంటే చీఫ్ ఏమంటారు కుక్క మరుగుతాయి కదా బాబు అని మురుగుతారు అంతే. ఆయనకు ఎలా ఒక సీఎం ఒక 9 సంవత్సరాలు సీఎం చేశారు, ఒక 2 సంవత్సరాలు చేశారు కేసీఆర్. ఒక తండ్రి ఎవరిని గౌరవిస్తారు. మహిళలకైతే వాల్యూవే లేదు ఆ పార్టీలో. ఎలా అంటే ఇప్పుడు ఒక మొన్న ఇక్కడ చూస్తే మలయాళగిరి కూడా చూస్తే ఒక ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్ అంటున్నాడు కేటీఆర్ నీ అమ్మ అంటున్నాడు. అంటే ఒక అమ్మ అని తిట్టే ఒక రౌడీలను పెంచుతూ ఈ రోజు ఉసుగొల్పుతున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరు భయపడరు. అంటే మాకు తెలంగాణ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు విద్యను నేర్పించదు తప్ప మాకు బూతులు నేర్పించలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా చెప్పు దెబ్బల పాలవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా రాబోయే కాలంలో ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు పెడితే వాళ్ళని తరిమి కొడుతున్నారు. పేదవాళ్ళకి ఇస్తలేరు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఆ పార్టీలకు ఇవ్వకుండా కూడా వాళ్ళకు 2 లక్షలు ఉంటేనే మీకు ముగ్గు వస్తాము, 1 లక్ష రూపాయలు ఉంటే మీకు ముగ్గు వస్తాము అని వాళ్ళకి గుడిసెలేని వాళ్ళకి ఇచ్చి కనీసం పేసిమిటి కూడా 5,000 ఇస్తే మేము ముగ్గు వేస్తామని అలాంటి ఒక చిల్లర రాజకీయాలు ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. ఈ తగిన బుద్ధి చెప్తాము, మహిళలమే బుద్ధి చెప్తాము. ఎందుకంటే మహిళలకు వచ్చి ఇల్లు ఓట్లు అడిగినప్పుడు అప్పుడే మేము అడిగి సమాధానం చెప్తామని మేము మరి సీఎం మన రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఇకనైనా బుద్ధి చెప్పుకొని ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఎలాంటి విషయాన్ని విలువకుండా ఉంటే ప్రజలు కూడా క్షమిస్తారని మేము ఆశిస్తున్నాం.